హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామం మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను నిమ్మి. బైబిల్‌లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అలాగే ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రాలు ఆదికాండం టు ద్వితీయోపదేశకాండం ఈ 5, చరిత్రలు యెహోషువ నుండి ఎస్తెరు వరకు ఈ 12, జ్ఞానము యోబు నుండి పరమగీతం వరకు 5 గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు యెషయా నుండి దానియేలు వరకు 5 పుస్తకాలు, చిన్న ప్రవక్తలు హోషేయ నుండి మలాకి వరకు 12 పుస్తకాలు, కొత్త నిబంధన సువార్తలు మత్తయి నుండి యోహాను వరకు 4 అధ్యాయాలు, 4 పుస్తకాలు, చరిత్రలు అపోస్తులు 1 నుండి పౌలు పత్రికలు సంఘాలకు రాశాడనమాట. పౌలు పత్రికలు రోమియోలు టు హెబ్రియలు 13 పుస్తకాలు, మిగిలిన పత్రికలు యాకోబు టు యూదా 8 పుస్తకాలు, ప్రవచనాలు ప్రకటన గ్రంథము జరగబోయే దాని గురించి ముందుగానే ప్రవచనం చెప్పబడిందనమాట. అలాగే బైబిల్లో రాసిన 40 మంది మొన్న చెప్పుకున్నాం కదా, అలాగే వారెవరో తెలుసుకుందాం. రాజులు దావీదు, సొలొమోను. జాలర్లు పేతురు, యోహాను, యాకోబు. శాస్త్రులు ఎజ్రా ఒక్కడే. పండితుడు మోషే. వైద్యుడు లూకా. అలాగే వేదాంతి పౌలు. యుద్ధవీరుడు యెహోషువ. క్రీస్తు శిష్యులు యూదా, మార్క్. రాజకీయవేత్తలు దానియేలు, నెహెమ్యా. పశువుల కాపరి ఆమోసు. వ్యవసాయకుడు హబక్కూకు. ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబద్య, యోనా, మీకా, జెఫన్యా. వీరంతా ఈ బైబిల్ని పరిశుద్ధాత్మ పూర్ణులై అయిన దేవుని చేత వ్రాసినారనమాట. బైబిల్లో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, చరిత్ర, పద్యములు, కీర్తనలు, దావీదు కీర్తనలు రాసి దేవుని ఎలా స్తుతించాలో వివరంగా చక్కగా రాశారనమాట. అలాగే సామెతల ద్వారా మనం ఎంతో జ్ఞానం నేర్చుకోవచ్చు. ప్రార్థనలు, వంశావళిలు, ఇలా అనేక రకమైన బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ బైబిలు హిబ్రూ, అరామిక్, గ్రీకు భాషల్లో రాశారనమాట. పాత నిబంధన మోషే 5 కాండాలు హిబ్రూ భాషలో నుంచి నేర్చుకుందే వాళ్ళు. అలాగే అరామిక్, క్రీస్తు మాట్లాడిన భాష అరామిక్. సిరియాలో ఇప్పటికీ ఈ భాష మాట్లాడతారండోయ్. క్రొత్త నిబంధనలో మొత్తము గ్రీకు భాషలో 90% రాశారనమాట. ఇది తెలుగుగా మనకు కన్వర్ట్ చేయబడింది. అలాగే 1857 సంవత్సరంలో తొలి సంపూర్ణ బైబిల్ మెడ్రాస్లో అక్సలిరి వారు ప్రింట్ చేశారు. అలాగే 1911లో సవరణలు చేశారు. 1953లో ఇంకొన్ని సవరణలు చేశారు. అలా ఈ బైబిల్ గ్రంథం అనేది మనకి వచ్చిందనమాట. దేవుని నామముకి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ వందనాలు.